సో ఇక బ్రాండ్ అంబాసిడర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అవునండి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? దాదాపుగా ఎన్ని గంటల పాటు గడిపారు? ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు వారిని అప్రోచ్ అవడానికి రీజన్ ఏంటి? సో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మనందరికీ తెలుసు. ఈజ్ రియల్ సూపర్ స్టార్ అండ్ నాట్ ఓన్లీ ఆన్ స్క్రీన్ బట్ ఆఫ్ స్క్రీన్ ఆల్సో వెరీ సాఫ్ట్ పర్సన్, అవునా? నైస్ పర్సన్ అండ్ అస్సలు ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదు. షూట్లో కూడా ఎక్కడ మాకు ట్రబుల్ కాలేదు. ఇట్స్ లైక్ మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 7 వరకు వీ స్పెండ్ టైమ్ విత్ హిమ్, వీ హ్యాడ్ లంచ్ టుగెదర్. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎక్కడ ఒక్కసారి కూడా వ్యాన్లోకి వెళ్ళి కూర్చొని వచ్చింది లేదు. కంప్లీట్ సెట్లోనే ఉన్నారు ఆయన. 7 hours కూడా వాట్ ఎవర్ ఒక్క టైం కూడా వేస్ట్ చేయకుండా, ఎందుకంటే వన్ డే మనకు డేట్ వస్తుంది. సో అండ్ హీ హ్యాస్ టు, వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ. షూట్స్ డిఫరెంట్ యాడ్స్ తీయాలి, ఫోటో షూట్ చేయాల్సి వస్తుంది, చిన్న చిన్న ఫెస్టివల్ గ్రీటింగ్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకు మహేష్ బాబు గారు అని అంటే రీజన్ ఉందా? ఎందుకంటేనండి ఫస్ట్ హీఈస్ ఏ గ్రీన్ ఎనర్జీ లవర్ అండి. లైక్ సోలార్ ఎనర్జీ మీద ఆయనకు ఫస్ట్ నుంచి మొక్కలన్నా గ్రీన్ ఎనర్జీ అయినా ఆయనకు బాగా ఇష్టం. ఎప్పుడైతే మేము ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకున్నామో మేము ఫస్ట్ మైండ్లోకి వచ్చింది మహేష్ బాబు గారేనండి. అండ్ వెళ్ళి మాట్లాడినప్పుడు నమ్రత గారు తోటి మా ఇంటరాక్షన్ జరిగింది. అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ డైనమిక్ లేడీ అండి. అసలు అంటే వెరీ అగ్రెసివ్ డైనమిక్ అండ్ ఐ లెర్న్ట్ ఏ లాట్ ఫ్రమ్ హర్ యాక్చువల్లీ. బిజినెస్ లో కూడా చెప్పాలంటే హౌ టు స్పీక్, హౌ టు బిహేవ్, లైక్ అసలు ఇంత 1% కూడా కోపం అనేది కానీ లేక ఫ్రస్ట్రేషన్ అనేది కానీ ఏదైనా డిస్కషన్లో మాట్లాడేటప్పుడు కానీ ఎక్కడ లేకుండా వెరీ ప్రొఫెషనల్ లేడీ. సో ఆమెనే డీల్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ వెంట్ స్మూత్. అండ్ ఆయనని మనం తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే హైలీ యాక్సెప్టెడ్ పర్సన్ అండి, ఇండివిజువల్. ఎక్కడ కూడా అంటే ఎక్కడ ఎటువంటి లైక్ నైస్ పర్సన్ అండ్ ఎక్కడ మనం మీడియాలో కావచ్చు ఎక్కడ కావచ్చు ఎక్కువగా దేంట్లో గట్టిగా ఇన్వాల్వ్ అవ్వరు అండ్ ఎక్కువగా లైక్ చేస్తారు. ఎస్పెషల్లీ ఉమెన్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ ఆయనకి. అండ్ ఏపీలో తీసుకుంటే లైక్ నేను ఈవెన్ మీరు చూడండి